My precious friend, అమూల్యమైన స్నేహితులారా, it's a joy to thank God for you. మీ నిమిత్తమై దేవునికి నేను వందనాలు You తెలియచేస్తున్నాను. are God's partner. మీరు దేవునికి భాగస్థులై You ఉన్నారు. are God's chosen vessel. మీరు దేవుని ద్వారా ఎంపిక చేయబడిన పాత్రలై ఉన్నారు. God has united us with you. దేవుడు మీతో కూడా మనల్ని ఏకం చేశాడు. And together, God has united you with us. మనము కలిసి దేవునితో కూడా ఏకమవుతూ ఉన్నాము. With the calling that He has given us to bring healing to the broken-hearted people. విరిగి నలిగినటువంటి హృదయాలను స్వస్థపరచడం కోసమై దేవుడు మనకు దయచేసినటువంటి పిలుపుని బట్టి మనల్ని ఏకం చేస్తూ And ఉన్నాడు. bring Jesus, the Prince of Peace, into their lives. సమాధానకర్త అయినటువంటి యేసును వారి యొక్క జీవితంలోనికి దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. Millions of people have been blessed. కోట్ల మంది దీవించబడుతూ ఉన్నారు. Today I pray that all the blessings that people have received in 2025 will be placed upon you and your family in the name of Jesus. ఈ 2025 సంవత్సరంలో యేసుపిచ్చిన సేవ ద్వారా వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మీ మీద, మీ కుటుంబం మీద యేసు నామములో నేను ప్రకటిస్తూ ఉన్నాను. Yes, whoever was blessed through Jesus calls and the ministry of Karunya and Sisha, may those blessings come upon you. ఎవరైతే యేసుపిచ్చిన సేవ ద్వారా, శీషా మినిస్ట్రీ ద్వారా, కారుణ్య సేవ ద్వారా దీవించబడ్డారో ఆ ఆశీర్వాదాలు మీ మీద, మీ పిల్లల మీద కుమ్మరించబడును గాక. I want to share with you what God did in 2025 through Jesus calls. యేసుపిచ్చిన సేవ ద్వారా 2025 సంవత్సరంలో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలను మీతో పంచుకోబోతున్నాను. As I share with you, keep on thanking God for using you to bring blessings on these God's people through Jesus calls. యేసుపిచ్చిన సేవలో దేవుని యొక్క ప్రజలుగా ఉండి మీరు నేను ఈ యొక్క కార్యక్రమాలు సెలవిస్తూ ఉండగా మీరందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరచాలని కోరుతూ ఉన్నాను. నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, నీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. In 2025, God has enabled us to minister to 21.5 crores of people. యేసుపిచ్చిన సేవలో ఈ 2025 సంవత్సరంలో 21.5 కోట్ల మందికి దేవుని సేవను అందించాము, దీవించబడ్డారు. The Prayer Tower ministry alone has touched 19 lakhs people. ప్రార్థన గోపురము ద్వారా 19 లక్షల ప్రజలను మేము దర్శించాము. 19 lakhs people came into the prayer towers to receive God's blessings. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం కోసమై 19 లక్షల మంది యేసుపిచ్చిన ప్రార్థన గోపురం సందర్శించారు. We could conduct 43,000 prayer meetings with 15.7 lakhs people blessed in the prayer towers. ప్రార్థనా గోపురాల ద్వారా 15 లక్షల మంది కంటే 43 వివిధమైన వేల సేవలను మేము అందించాము. And in the prayer tower, we have had 1,150 prayer intercessors praying for the people. ప్రార్థనా గోపురములో 1,125,000 మంది ప్రార్థనా యోధులు ప్రార్థించారు. 190 mission networks where meetings were conducted regularly in different places. వివిధమైనటువంటి ప్రాంతాల్లో 119 ప్రేయర్ మిషన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపించాం. Telephone prayer tower. టెలిఫోన్ ద్వారా ప్రార్థనలు చేశాం. 24 hours it's open. 24 గంటలు ఇది తెరిచి ఉంచాం. We pray in 13 languages మేము 13 భాషల్లో ప్రార్థించాము. from different parts of India. భారతదేశంలో వ్యత్యాసమైన ప్రాంతాల నుంచి ప్రార్థించాం. 48 lakhs prayer requests were received through the telephone prayer tower and we have prayed for all of them. టెలిఫోన్ ప్రార్థన ద్వారా 48 లక్షల ప్రార్థన విన్నపాలు వచ్చాయి. వాటన్నిటికీ మేము ప్రార్థనలు చేశాం. 1.5 lakhs through the dial-up prayer. డయల్ ప్రేయర్ ద్వారా 1.5 lakhs మేము సమాధానం ఇచ్చాము. And in the national prayer tower, జాతీయ ప్రార్థనా గోపురంలోను 8,736 hours we have prayed looking at the parliament for the nation of India. భారతదేశం కోసమై, ఆ భారతదేశం దీవించబడడం కోసమై 8,736 గంటలు మేము ప్రార్థించి ప్రవచించాము. Yes, 8,736 into 4 people. 8,736 ఇంటూ 4 కలిసి ఈ కార్యక్రమాన్ని చేశాం. And so many hours of prayer has gone. ఎన్నో గంటలు ప్రార్థన పరలోకానికి చేర్చబడ్డాయి. 200 prayer intercessors have been praying. 200 మంది ప్రార్థనా యోధులు కలిసి ప్రార్థించాం. And we have had prayer festivals where lakhs of people were blessed in different parts of India.
భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రార్థనా మహోత్సవాల ద్వారా అనేకమైనటువంటి ప్రజలు దీవించబడ్డారు. And through the ambassadors, 1,250 of them, అంబాసిడర్ సేవ ద్వారా 1250 మంది కుటుంబాలు దీవించబడ్డాయి. 40,000 families were visited and prayed for. 40,000 మంది కుటుంబాలు దర్శించి వారి కోసమే ప్రార్థించారు. And through the television ministry, టెలివిజన్ సేవ ద్వారా every day we have brought the word of God and prayed for the people in different languages through different television networks. వివిధమైనటువంటి టెలివిజన్ నెట్వర్క్ ద్వారా వివిధమైనటువంటి భాషల్లో ప్రతి ఒక్కొక్కరు దీవించబడడం కోసమే అనేకమైన కార్యక్రమాలు టెలివిజన్ పరిచర్య ద్వారా చేస్తాం. I'm sure a few crores of people were blessed. సుమారు దాదాపుగా కొన్ని కోట్ల మంది ప్రజలు దీవించబడ్డారు. And in the 24 hours family channel in Tamil, 24 hours the word of God has gone out. ఫ్యామిలీ ఛానల్ ద్వారా తమిళ్లో 24 గంటలు అనేకమైన సందేశాలను పంపించాం. లక్షలాది మంది దీవించబడ్డారు. And the ministry through the songs పాటల ద్వారా సేవను అందించాం. in YouTube, యూట్యూబ్ ద్వారా about 24 lakhs views have come to our songs. మా యొక్క సాంగ్స్ కోసమై 24 లక్షల వ్యూవర్స్ వచ్చారు. We have had 20 crores views through the digital media. డిజిటల్ మీడియా ద్వారా 20,000 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. Facebook 11 crores, ఫేస్బుక్ ద్వారా 11 కోట్లు, Instagram 2 crores, ఇన్స్టాగ్రామ్ ద్వారా 2 కోట్ల మంది, YouTube 6.7 crores. యూట్యూబ్ ద్వారా 6.7 కోట్ల మంది And దీవించబడ్డారు. again the magazine ministry has touched 3.25 lakhs households. పత్రిక పరిచర్య ద్వారా 2.5 లక్షల మంది కోట్ల మంది ప్రజలకు సేవను అందించాము. The trumpet prayer group has been praying every day with 18,850 prayer intercessors. ట్రంపెట్ ప్రార్థన ద్వారా 18,850 మంది ప్రార్థన యోధుల ద్వారా ప్రార్థించాము. Esther prayer group had hundreds of groups praying across the nation. ఎస్తర్ ప్రార్థన బృందం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రార్థించాము, దీవెనలు పొందుకున్నారు. Prayer Academy has trained so many people to become prayer intercessors, thousands of them. ప్రేయర్ అకాడమీ ద్వారా లక్షలాది మంది, వేల కొలది మంది ఇందులో దీవించబడ్డారు. The children's ministry has been conducting the Dynamic Kids Camp with 20,500 children being blessed through the camps. ఈ యొక్క కిడ్స్ క్యాంప్ ద్వారా 20,500 మంది డైనమిక్ కిడ్స్ క్యాంప్ అనేటువంటి కార్యక్రమం ద్వారా పిల్లలు దీవించబడ్డారు. And we distributed food through Jesus Calls to 2.44 lakhs of people. 2.44 లక్షల మందికి యేసుపిచ్చిన సేవ ద్వారా ఆహారాన్ని అందించాము. And through correspondence ministry, కరస్పాండెన్స్ సేవ ద్వారా we reply every letter, every email that comes to us. మా దగ్గరకు వచ్చిన ప్రతి ఉత్తరానికి, ఈమెయిల్కు మేము సమాధానం ఇచ్చాము. 7 lakhs prayer requests were answered. 7 లక్షల మంది ప్రార్థనలకు మేము సమాధానం పంపించాము. And through the social media, nearly 50 lakhs comments were answered. సోషల్ మీడియా ద్వారా 50 లక్షల కమెంట్స్కి మేము సమాధానం పంపించాము. And Jesus Calls helped 810 pastors building churches for them and meeting their needs. యేసుపిచ్చిన సేవ ద్వారా 18,100 మందికి అనేక పాస్టర్స్కు సహాయం అందించాము. What a great God we have. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. It is God who sent these people to us for us to minister to them, pray for them, care for them, and make them enjoy the love of Christ. దేవుడే ఇలాంటి ప్రజల మా యొద్దకు పంపించి వారిని ప్రేమించడానికి, వారికి సహాయం చేయడానికి, వారి ఆహారం అందించడానికి, వారిని కార్యక్రమం చేయడం కోసమే దేవుడి కార్యక్రమం మా ద్వారా చేసినందుకు We దేవుడికి thank వందనాలు. God for giving us the grace to carry all these people. ఈ ప్రజలందరినీ కూడా మోసుకుని వెళ్ళడం కోసమే దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుడి నామానికి మేము చెల్లిస్తున్నాం. Thank you for standing with us. మీరు మాతో కూడా ఉన్నందుని బట్టి మీకు వందనాలు. Thank you for praying for this ఈ ministry. సేవ కొరకే మీరు ప్రార్థించారు, మీకు వందనములు. Thank you for praying for us. మా కోసం ప్రార్థించారు, వందనములు. Thank you for giving your offering every month faithfully. నమ్మకంగా ప్రతి నెల మీ యొక్క కానుకలు పంపించారు, మీకు వందనాలు. Thank you for joining the Young Partners Plan, యవన భాగస్తుల పథకంలో మీ పేరు నమోదు చేసుకున్నారు, the వందనాలు. Family Blessing Plan, కుటుంబ ఆశీర్వాద పథకంలో, Job Blessing ఉద్యోగ Plan, ఆశీర్వాద పథకం ద్వారా, Business Blessing Plan,
వ్యాపార ఆశీర్వాద పథకం ద్వారా, and Bethesda blessing plan, బెతెస్దా ఆశీర్వాద పథకం ద్వారా, prayer tower blessing plan, ప్రార్థన ఆశీర్వాద పథకం and ద్వారా, supporting the ministry in every need. అన్ని అవసరాల ద్వారా ఈ యొక్క సేవకు సహకారాన్ని May అందించారు. God bless you in return 1,000 దేవుడు times. మీకు తిరిగి 1000 రెట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. In 2026 also you can stand with us. 2026 సంవత్సరంలో కూడా మీరు మాతో కూడా ఉండాలని కోరుతూ ఉన్నాం. We pray that God will enable us, you and I, and the entire team of Jesus Calls to minister to 25 crores of people in 2026. 2026 సంవత్సరంలో 26,000 కోట్ల మంది కొరకై మనము వివిధమైనటువంటి ప్రార్థనా గోపురాల ద్వారా సేవను అందించబోతున్నాం. Through the social media, సోషల్ మీడియా ద్వారా, through the television media, టెలివిజన్ మీడియా ద్వారా, through every prayer tower, ప్రతి ప్రార్థనా గోపురం ద్వారా, telephone prayer tower, టెలిఫోన్స్ ప్రార్థన ద్వారా, and individual prayers in the homes, గృహాల్లో చేసే వ్యక్తిగతమైన ప్రార్థనల ద్వారా, and bringing God's blessings through the public meetings, బహిరంగ సభల ద్వారా దైవ ఆశీర్వాదములను వారికి అందిస్తూ ఉన్నాం. and caring for the poor. నిరుపేదలకు సహాయాన్ని అందిస్తూ ఉన్నాం. Would you stand with us? మీరు మాతో కూడా ఉంటున్నారు కదా. You can give your 1 day salary to begin with in January. జనవరిలో ప్రారంభంగా 1 దినపు జీతాన్ని మీరు మాకు పంపించండి, Or you can give your first month's salary. లేదా మీ మొదటి నెల జీతాన్ని మీరు మాకు Or you can పంపించండి, sponsor a TV program every month. లేదా ప్రతి నెల ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. You can do your best as God leads you to do. ఈ రోజు దేవుడు మిమ్మల్ని నడిపించే రీతిగా మీరు చేయాలని కోరుతూ ఉన్నాను. Every penny is used for the purpose for which this ministry stands, to wipe away the tears of the మీరు people. పంపించేటువంటి ప్రతి పైసా ద్వారా ప్రజల యొక్క కన్నీటి బాష్ప బిందువులు తుడిచివేస్తున్నాము. ఈ సేవ కొరకై మేము May God వినియోగిస్తున్నాము. give you grace. దేవుడు మీకు కృపను అందించును గాక, Increase. మిమ్మల్ని వర్ధిల్ల చేయను గాక, Bless you 1,000 times. మీకు 1000 రెట్లు దేవుడు దీవించును గాక. My friend, this year 2026, the Lord told me it's a year to rise and build. నా ప్రియమైన స్నేహితులారా, 2020 సంవత్సరంలో మీరు లేచి నిర్మాణం చేయాలని ప్రభు సెలవిచ్చాడు. God will build your home, దేవుడు మీ గృహాలు నిర్మాణం చేస్తున్నాడు, build your మీ spirit, యొక్క ఆత్మను నిర్మాణం చేస్తున్నాడు, build your body, మీ శరీరాలు నిర్మాణం చేస్తున్నాడు, build your మీ future, భవిష్యత్తును నిర్మాణం చేస్తున్నాడు, build your మీ families. కుటుంబాలను నిర్మాణం And చేస్తున్నాడు. everything will be strongly built and you will increase 1,000 times. ప్రతి ఒక్కొక్కటికి బలీయమైన రీతిలో కట్టబడుతూ ఉన్నది. మిమ్మల్ని అందరినీ దేవుడు And He ఆశీర్వదిస్తున్నాడు. will honor you also. ఆయన మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. I pray this blessing upon you in the name of Jesus. యేసు నామములో ఈ ఆశీర్వాదం మీ మీద ప్రకటిస్తూ ఉన్నాను. Together మనం కలిసి we will stand మనం కలిసి నిలబడి ప్రార్థన to wipe చేద్దాం. away the tears of everyone ప్రతి ఒక్కొక్కరి కన్నీటిని మనం తుడిచివేద్దాం. by the power of God's Holy Spirit, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యక్రమాన్ని చేద్దాం. through the name of Jesus. యేసు క్రీస్తు నామము ద్వారా God bless you. దేవుడు దీవించును గాక.